హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది వీడియోస్ పెట్టాక. వర్క్ వల్ల బిజీగుండి మీకు తెలిసిందే గదా! సాఫ్ట్‌వేర్ వాళ్ళ లైఫ్. బిజీగా ఉండిద్ది. ఏదో ఒక రోజు టైం దొరికిద్ది. ఆ రోజు షూట్ చేస్తా ఉన్నాను. నేను ఇవాళ ట్రై చేశాను. నూడిల్స్ ట్రై చేద్దాము ఎట్లా బయట తెచ్చుకోవడం ఎందుకు, ఒకసారి ట్రై చేద్దాం ఇంట్లో అని చెప్పేసి కావాల్సినన్ని తీసుకొనొచ్చాము ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు. ఇట్లా ఫస్ట్ కొన్ని చూసాను వీడియోస్. అంటే కొంతమంది ఫ్రెండ్స్ కూడా చేశారు. వాళ్ళ దగ్గర గూడా సజెషన్స్ తీసుకొని మనకి ఏది అంటే తెలుసో దాన్ని తొందరగా ఫాలో అయ్యేలాగా తీసుకున్నాను. అంటే ఈజీ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయ్యాను. ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. మనము ఏదైతే నూడిల్స్ కొనుక్కున్నామో బయట నుంచి. నేను నార్మల్ స్టోర్‌లోంచి తీసుకున్నాను. ఆ నూడిల్స్‌ని కొనుక్కొని వాటర్‌లో బాయిల్ చేసుకొని ఎందుకు చూపించానంటే ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. అంటే పొడి పొడిగా విడివిడిగా అవ్వడానికని. ఆ తర్వాత వేరే బాండీ తీసుకున్నా. అంటే కొంచెం పెద్దగుండుంటే టాస్ చేసుకోవడానికి బావుండేది. మా దగ్గర అంత లేవు. నార్మల్‌గానే ఉంది. చిన్న బాండీ వాటెవర్ మా దగ్గర ఉన్న కళాయి దానిలో మేము ట్రై చేశాను నేను. ఆనియన్స్, గార్లిక్, క్యాప్సికమ్, క్యారెట్ నా దగ్గర ఏవైతే ఉన్నాయో వెజిటబుల్స్ అవన్నీ యాడ్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యిందాక మనం ఫ్రై చేసుకోవాలి. అంటే వేపుకోవాలి అంటారు గదా! మనం కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఏపుకోవాలి. అలా ఏపుకుంటే కొంచెం ఆ ఫ్లేవర్ గూడా మనకి నూడిల్స్‌కి ఉండి టేస్ట్ బావుండిద్ది. అందుకని చెప్పేసి నేను చాలా సేపు వేపుతా ఉన్నాను. అంటే ఫ్రై చేస్తా ఉన్నాను. మీరు చూస్తా ఉంటే స్లోగా కలర్ చేంజ్ అవుతా ఉంది. మీరు చూసారో లేదో. ఆయిల్ ఎక్కువయిందని చెప్పొద్దు. ఆయిల్ ఎక్కువ అవ్వలేదు. మనకి నూడిల్స్ ఏసిన తర్వాత, సాస్‌లేసిన తర్వాత పర్ఫెక్ట్‌గా సరిపోయింది. మీరు ఇంకా తక్కువేస్తే ఇవి వేగేసరికి నూడిల్స్ అవన్నీ ఏసేసరికి సెట్ అవ్వదు. అంటే డ్రైగా అనిపిచ్చిద్ది. అందుకని ఒక స్పూన్, ఒక మీడియం సైజ్ స్పూన్ సాస్, టమాటో సాస్, సోయా సాస్, వెనిగర్, సాల్ట్ తగినంత. ఇవన్నీ మనకి అంటే కొంతమంది పుల్లగా ఎక్కువ కావాలనుకుంటారు. తియ్యగా ఎక్కువ కావాలనుకుంటారు. వాళ్ళ విష్. నేనైతే మీడియంగానే యేసుకున్నాను అన్నీ. ఫస్ట్ టైం గదా! చూద్దాము బాగొస్తే ఇంకా ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ నార్మల్‌గా ట్రై చేశాను. నెక్స్ట్ టైమ్ ఎగ్‌తో ట్రై చేసి చూస్తాను. బాగొస్తే వీడియో అప్‌లోడ్ చేస్తాను టేస్ట్ చేసిన తర్వాత. ఆ తర్వాత మనం ఏమైతే ఆరబెట్టుకున్నామో ఆ నూడిల్స్‌ని ఇలా బాగా టాస్ చేసుకోవాలి. బాగా కలబెట్టుకోవాలి. మీరు ఎంత బాగా కలబెట్టుకుంటే అంత మంచి ఫ్లేవరు నూడిల్స్‌కి పట్టిద్ది. అలా అని ముక్కలుగాను చిదిరిపోయేలాగా కలబెట్టుకోకూడదు. ఇలా నేను ఒక స్పూన్ తీసుకున్నాను. గరిట అంటారు మా వైపు. ఇంకొకటి మీరు ఇంకొకటి స్పూను లేకపోతే గెరిటె తీసుకొని బాగా టాస్ చేసుకొని, బాగా కలబెట్టుకోండి. కింద నుంచి పై వరకు బాగా ఇప్పుడు మీరు చూసే ఉంటారు కదా! మీరు కొనుక్కునేటప్పుడు నూడిల్స్ వాళ్ళెలా బాగా టాస్ చేస్తేనే మనకెంత బాగా అట్లా మనకి అంత రాకపోయినా కొంచెం ట్రై చేయండి. ఓకేనా? ఇదేనండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.